వరుసగా 2 పెద్ద ఓటములతో చతికిలపడ్డ ఎస్ఆర్హెచ్ టీం ఈరోజు వాళ్ళ హోమ్ గ్రౌండ్లో మరి ఇంపార్టెంట్ మ్యాచ్కి సిద్ధమయ్యారు. పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ టీంతో ఒక కీలక మ్యాచ్ ఆడబోతున్నారు. ఈ మ్యాచ్లో అయితే ఖచ్చితంగా 2 టీంలు గెలుపు కోసం గట్టిగా ప్రయత్నిస్తాయి. మెయిల్ ఆర్ఆర్ వాళ్ళు మ్యాచ్లో గెలిచారంటే పక్కన క్యూ మార్క్ వచ్చేస్తుంది. వాళ్ళు అఫీషియల్గా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. కానీ ఆర్ఆర్తో కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్కి విజయం అత్యంత కీలకం. ఎందుకంటే వాళ్ళు ప్రజెంట్ పాయింట్స్ టేబుల్ 5వ ప్లేస్లో ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ గత 2 మ్యాచ్లో ఘోరంగా ఓడిపోయి మ్యాచ్లోకి వస్తున్నారు. ఎస్ఆర్హెచ్ టీం విన్నింగ్ మూమెంటం అందుకోవాలి, ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎక్కడి నుండైనా మ్యాచ్లు గెలవాలి. అలా కాకుండా ఈ మ్యాచ్లో కూడా ఓడిపోతే వాళ్ళు ఇంకా పాతాళానికి పడిపోతారు. వీళ్ళు ఐపీఎల్ 2022లో ఏదైతే రిపీట్ అయిందో మళ్ళీ అదే రిపీట్ కావచ్చు. ఈ మ్యాచ్లో అయితే ఎస్ఆర్హెచ్ టీంకి విజయం అనివార్యం. ఒకవేళ వాళ్ళు గెలిస్తే పాయింట్స్ టేబుల్ 3వ ప్లేస్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ టేబుల్ టాపర్స్ అని ఆర్ఆర్ టీంను ఓడించడం అంటే అంత సులువు కాదు. వాళ్ళు ఈ సీజన్లో చాలా అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. చివరిగా 4 మ్యాచ్లో గెలిచి ఈ మ్యాచ్లోకి వస్తున్నారు. ఈ సీజన్లో ఆ టీం చూసుకుంటే ఓడిపోయింది ఒక్క మ్యాచ్లో మాత్రమే. సొంత మంచి ఫామ్లోనే బలమైన టీంని ఢీ కొట్టి ఎస్ఆర్హెచ్ టీం గెలవాలంటే ఖచ్చితంగా చాలా పెద్ద ఎఫర్ట్ పెట్టాలి. అలా కాకుండా ఏమాత్రం ఏమరపాటుగా అన్నా సరే ఆర్ఆర్ టీం చిత్తుగా ఓడించేస్తారు. ఈ 2 జట్ల మధ్య హిస్టరీ చూసుకుంటే మాత్రం ఎప్పుడు కూడా ఒక హోరాహోరీ పోటీ జరిగింది. ఈ 2 టీమ్స్ తలపట్ట 18 మ్యాచ్లో 9 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ వాళ్ళు గెలిచారు. ఎగ్జాక్ట్లీ మరో 9 మ్యాచ్లు ఆర్ఆర్ వాళ్ళు గెలిచారు. అలాగే గత 5 మ్యాచ్లో చూసుకుని ఆర్ఆర్ వాళ్ళు 3 గెలిస్తే ఎస్ఆర్హెచ్ వాళ్ళు 2 గెలిచారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ లాస్ట్ 2 జట్ల మధ్య ఒక మంచి రివెంజ్ చూసాం. ఫస్ట్ మ్యాచ్లో ఆర్ఆర్ వాళ్ళు 72 పరుగుల తేడాతో గెలిస్తే రెండో మ్యాచ్లో ఎస్ఆర్ వాళ్ళు ఒక థ్రిల్లింగ్ విక్టరీ కొట్టారు. పాస్ట్ కట్ బట్ చూసుకుంటే 2 టీంలు ఎప్పుడు కూడా నువ్వో నేనన్నట్టు తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్లోకి మాత్రం 100% ఆర్ఆర్ వాళ్ళే ఫేవరెట్స్గా బరిలోకి దిగుతారు. ఎందుకంటే వాళ్ళ ఫామ్ బాగుంది, వాళ్ళ టీం బాగుంది, వాళ్ళ కాంబినేషన్ బాగుంది, వాళ్ళవన్నీ బాగున్నాయి. కానీ ఎస్ఆర్హెచ్ టీం విషయానికి వస్తే గత 2 మ్యాచ్ల్లో చాలా లూప్ హోల్స్ బయటకు కనిపించినాయి. మెయిన్ వాళ్ళ బ్యాటింగ్ అట్టర్ ఫ్లాప్ అయింది. డెఫినెట్లీ మ్యాచ్లో ఆర్ఆర్ మీద కంటే ఎస్ఆర్హెచ్ మీద ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. మ్యాచ్ ఆడిపోయి ఉప్పల్ స్టేడియం విషయానికి వస్తే ఏడాది జరిగిన 3 మ్యాచ్లో 3 డిఫరెంట్ రిజల్ట్స్ చూసాం. ఫస్ట్ మ్యాచ్లో ఒక హై స్కోరింగ్ గేమ్, అండ్ సెకండ్ మ్యాచ్లో సడన్గా లో స్కోరింగ్ గేమ్, అండ్ నెక్స్ట్ మ్యాచ్ చూసుకుంటే ఒక యావరేజ్ గేమ్ చూసాం. ఉప్పల్ స్టేడియంలో వాడే పిచ్చెస్ అయితే కొంతవరకు అన్ప్రెడిక్టబుల్గా ఉన్నాయి. ఏ మ్యాచ్లో ఏ స్కోర్ వస్తుందో చెప్పడం కష్టం. బట్ ఆల్రెడీ 3 మ్యాచ్లు ఆడారు కాబట్టి పిచ్ మీద మంచి వేరియంటీర్ ఉంటుంది. దీంతో మేబీ మ్యాచ్లో బౌలర్స్ ప్లేలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. మెయిలీ స్పిన్నర్స్కు పిచ్ అనుకూలంగా మారవచ్చు. ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే మొత్తం 74 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. ఈ 74 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 33 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 41 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 162 పరుగులుగా ఉంది. స్టాట్స్ బట్టి అయితే క్లియర్గా చేస్ చేసిన టీంలకు అడ్వాంటేజ్ కనిపిస్తుంది. కానీ ఆడ చూసుకుంటే మాత్రం కొంతవరకు డిఫరెంట్ రిజల్ట్స్ వచ్చాయి. ఆడిన 3 మ్యాచ్లో 2 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్సే గెలిచాయి. ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్ సెకండ్ హాఫ్లో పిచ్ కొంతవరకు బౌలర్స్కి అనుకూలించింది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ మోస్ట్ లైక్లీ ముందుగా బ్యాటింగే తీసుకోవాలి. మెయిన్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు గత 2 మ్యాచ్లో చేస్తూ ఓడిపోయారు. వాళ్ళు ఇంకా చేసిన ప్రయోగాలకు అడ్డుకట్ట వెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీంకి విజయం ఇంపార్టెంట్. వాళ్ళ స్ట్రెంత్ ఎటు తిరిగి ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు బలంగా ఆడుతున్నారు కాబట్టి అదే చెయ్యాలి. కానీ ఇక్కడ వచ్చిన సిక్ ఏంటంటే ఆర్ఆర్ టీమ్ స్ట్రెంత్ వాళ్ళు చేసింగే. ఈ ఏడాది వాళ్ళు చేస్తున్నప్పుడు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఆ ఓడిపోయిన ఒక్క మ్యాచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడే ఓడిపోయారు. వాళ్ళైతే ఖచ్చితంగా మరోసారి టాస్ కలిసి ముందుగా ఫీల్డింగ్ తీసుకోవడానికే చూస్తారు. బట్ ఎస్ఆర్హెచ్ టీం మాత్రం వాళ్ళ స్ట్రెంత్ బ్యాటింగ్ కాబట్టి మోస్ట్ లైక్లీ వాళ్ళు ముందు బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. నాకు తెలిసి మ్యాచ్లో టాస్ అనేది అంత కీలకం కాకపోవచ్చు. ఎవరు టాస్ కలిసిన ఎవరు టాస్ ఉన్నా మ్యాచ్ మీద పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోవచ్చు. ఈ గ్రౌండ్లో ఎస్ఆర్హెచ్ టీంకి అయితే చాలా మంచి రికార్డు ఉంది. ఓవరాల్గా చూసుకుని ఏడాది చూసుకున్నా చాలా మ్యాచ్లు గెలిచారు. మెయిన్లీ ఏడాది చూసుకుంటే ఫస్ట్ 2 మ్యాచ్లో గెలిచారు. బట్ లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ మీద ఓడిపోయారు. బట్ ఆర్ఆర్ టీం మీద చూసుకుంటే ఈ గ్రౌండ్లో ఎస్ఆర్హెచ్ టీంకి అద్భుతమైన రికార్డు ఉంది. మొత్తం 4 మ్యాచ్లో తలపడితే 3 ఎస్ఆర్హెచ్ వాళ్ళే గెలిచారు. ఒక్క దాంట్లో మాత్రం ఆర్ఆర్ వాళ్ళు గెలిచారు. కానీ సాటింగ్ ఏంటంటే గెలిచిన ఒక్క మ్యాచ్ లాస్ట్ ఇయర్ వచ్చింది. దీన్ని బట్టి చూసుకుంటే ఆర్ఆర్ టీం ఈ గ్రౌండ్లో ప్రీవియస్గా ఏం చేసిందో దాన్ని రిపీట్ చేయాలని చూస్తారు. అట్ ది సేమ్ టైం ఎస్ఆర్హెచ్ టీం తమ హోమ్ అడ్వాంటేజ్ని ఉపయోగించుకుని మ్యాచ్లో గెలవాలని ట్రై చేస్తారు. దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో మనం 2 జట్ల మధ్య ఒక టైట్ కాంటెస్ట్ చూసే అవకాశాలు ఉన్నాయి. టీమ్స్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ టీం అండర్ ద పంప్. వాళ్ళు లాస్ట్ 2 మ్యాచెస్లో ఘోరంగా ఓడిపోయారు. మెయిన్ లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే తమ చరిత్రలోనే అతిపెద్ద ఓటమిని మూటగట్టుకున్నారు. దీని నుండి అయితే ఎస్ఆర్హెచ్ టీం బయటికి రావాలి. మెయిన్లీ ఎస్ఆర్హెచ్ వాళ్ళు బ్యాటింగ్లో ఎక్కువగా ఓపెనర్స్ మీద డిపెండ్ అయిపోయినట్టు క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళిద్దరూ సక్సెస్ అయితే ఆటోమేటిక్గా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ బాగా ఆడుతున్నారు అండ్ రన్స్ కూడా వస్తున్నాయి. బట్ వాళ్ళిద్దరు ఎప్పుడైతే ఎర్లీగా అవుట్ అవుతున్నారో మొత్తం కథం. ఆ తర్వాత ఏం చేయలేకపోతున్నారు. ఎస్పెషల్లీ చేసింగ్ చేసినప్పుడు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ చాలా ప్రెజర్ ఫీల్ అవుతున్నారు. అండ్ దీనికి ఆబ్వియస్ రీజన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు మైండ్ అంతా ఎంటీగా ఉంటుంది. ఎంత కొట్టాలి, ఎలా చేయాలి, ఎలా ప్లాన్ చేసుకుని ఆడుకోవాలని చెప్పి ఏమీ ఉండదు. ఎలా పడితే అలా ఫ్రీడమ్తో ఆడేసి భారీ స్కోర్ కొట్టుకోవచ్చు. బట్ చేసింగ్ విషయానికి వస్తే అలా కాదు, ఒక క్యాలిక్యులేషన్ ఉండాలి. అలా కాకుండా స్టార్టింగ్ నుండి అగ్రెసివ్గా ఆడేసి వికెట్లు కోల్పోతే ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మీద చాలా ప్రెజర్ పడిపోతుంది. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అయితే చేసింగ్ చేయవలసి వస్తే ఒక ప్లాన్ వేసుకోవాలి. ఏదో ఒక బ్యాట్స్మెన్ ఇన్నింగ్స్ మొత్తాన్ని గైడ్ చేస్తే మిగతా బ్యాట్స్మెన్ అతని చుట్టూ ఆడాలి. మెయిన్లీ మ్యాచ్ను తొందరగా ఫినిష్ చేసేయాలని ఆతృత ఉండకూడదు. లాస్ట్ ఓవర్లో మ్యాచ్ గెలిచిన 2 పాయింట్లు ఇస్తారు, 3 ఓవర్ల ముందు గెలిచిన 2 పాయింట్లు ఇస్తారు. అఫ్కోర్స్ నెట్ అంటే తేడా వస్తుంది. బట్ స్టిల్ వికెట్ ఇంపార్టెంట్ కాబట్టి ముందు దాన్ని సెక్యూర్ చేసుకోవాలి. అంటే నెట్ కోసం ట్రై చేయాలి. అలా కాకుండా స్టార్టింగ్ నుండి నెట్ కోసం ఆడతామంటే మొదటికే మోసం వస్తుంది. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అయితే తమ కాన్ఫిడెన్స్ను తిరిగి రీగెయిన్ చేసుకోవాలి.
ఈ మ్యాచ్లో బలమైన ఆర్ఆర్ బౌలింగ్ని ఫేస్ చేయాలంటే చాలా గట్టి ఎఫర్ట్స్ పెట్టాలి. ఏమాత్రం తేడాగా ఆడినా మరోసారి డిజాస్టరే. ఇక బౌలింగ్ విషయానికి వస్తే నటరాజన్ అక్కడే కన్సిస్టెంట్గా బౌలింగ్ చేస్తున్నాడు. మిగతా బౌలర్స్ అందరూ ఇంకా గాడిన పడాల్సిన అవసరం ఉంది. మెయిన్లీ ప్యాట్ కమిన్స్ చూసుకుంటూ లాస్ట్ 2 మ్యాచ్లో కలిపి 100 కంటే ఎక్కువ రన్స్ ఇచ్చాడు. సో అతని ఫామ్ ఈ మ్యాచ్లో మరోసారి కీలకంగా మారుతుంది. అలాగే భూమి చూసుకుని ఇన్కన్సిస్టెంట్గానే వేస్తున్నాడు. ఈవెన్ ఉన్నత్ కట్ కూడా నట్టులా ప్రతి మ్యాచ్లో కన్సిస్టెంట్గా వేయలేకపోతున్నాడు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో అయితే ఖచ్చితంగా సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ప్రతి మ్యాచ్లో కూడా 200 కంటే ఎక్కువ రన్స్ ఇస్తున్నారు. మెయిన్లీ గత మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్కి ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ తీసుకున్నారు. బట్ అలా చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఉపయోగం దొరకలేదు. ఎస్ఆర్హెచ్ని ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ కోసం వెళ్ళే కంటే మార్కెండ్తో ఆడితేనే బెటర్. ఎందుకంటే మయాంక్ మార్కెండే రన్స్ ఇస్తున్నప్పటికీ మిడిల్ ఓవర్స్లో వికెట్లు తీస్తున్నాడు. బట్ లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ బౌలర్స్ మిడిల్ ఓవర్స్లో వికెట్లు తీయలేక మ్యాచ్ ఓడిపోయారు. సో ఈ మ్యాచ్లో అయితే నేను ఎస్ఆర్హెచ్ టీంలో ఒక్క మార్క్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అదేంటంటే మయాంక్ మార్కండే నన్ముల్ప్రీత్ సింగ్ ప్లేస్లో ఇంపాక్ట్ ప్లేయర్ ఆడించే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకో చేంజ్ విషయానికి వస్తే మార్క్రమ్ ప్లేస్లో ఫిలిప్స్ని తీసి రావచ్చు. బట్ మార్క్రమ్ లాస్ట్ మ్యాచ్లో మంచిగానే ఆడాడు. సో చూడాలి మరి ఫిలిప్స్ని తీసుకొస్తారా లేకపోతే అతనే కంటిన్యూ చేస్తారనేది. ఇక రాజస్థాన్ టీం విషయానికి వస్తే వాళ్ళు ఫుల్ స్వింగ్లో ఉన్నారు. వాళ్ళ బ్యాటింగ్ బాగుంది, బౌలింగ్ బాగుంది. ఎస్పెషల్లీ బ్యాటింగ్ అయితే ఓవర్ ది మూన్. ప్రతి మ్యాచ్లో కూడా టాప్ 3 ఎవరొకరు బ్యాట్స్మెన్ చిత్త కొట్టేస్తున్నారు. ఒక మ్యాచ్లో జైస్వాల్ కొడతాడు, ఇంకో మ్యాచ్లో బట్లర్ కొడతాడు, వీళ్ళిద్దరు ఫెయిల్ అయితే సంజు కొడతాడు. అండ్ వాళ్ళతో మిడిల్ ఆర్డర్లో కూడా సేమ్ టు సేమ్. ఒక మ్యాచ్లో పరాగ్ కొడుతున్నాడు, ఇంకో మ్యాచ్లో జూరియల్ కొడతారు, అందరూ ఫెయిల్ అయితే హెట్మర్ కొడతాడు. సో రాజస్థాన్ బ్యాటింగ్లో అయితే ఖచ్చితంగా టాప్ ఆర్డర్ నుండి ఒకరు, మిడిల్ ఆర్డర్ నుండి ఒకరు కంట్రిబ్యూట్ చేస్తున్నారు. అందుకే వాళ్ళు ఈజీగా మ్యాచెస్ని గెలిచేస్తున్నారు. మెయిన్లీ మ్యాచ్లో మరోసారి వాళ్ళ కెప్టెన్ సంజయ్ శాంసన్ చాలా కీ రోల్ ప్లే చేయబోతున్నాడు. ఎందుకంటే అతనికి ఎస్ఆర్హెచ్ టీం మీద అద్భుతమైన రికార్డు ఉంది. ఇన్ఫాక్ట్ తన ఐపీఎల్ లిస్టులో ఎక్కువ రన్స్ కొట్టింది ఎస్ఆర్హెచ్ మీద. 21 ఇన్నింగ్స్లో 791 పరుగులు చేశాడు. అండ్ ఆల్సో ఎస్ఆర్హెచ్ టీం మీద ఒక సెంచరీ కూడా ఉంది అతనికి. మెయిన్లీ పర్టికులర్గా ఉప్పల్ గ్రౌండ్లో అతనికి అద్భుతమైన రికార్డు ఉంది. 71 యావరేజ్తో పాటు 147 స్ట్రైక్ రేట్ ఉంది. సో మంచి ఫామ్లో ఉన్న సంజు శాంసన్ నిలబడితే ఖచ్చితంగా వార్ వన్ సైడే. అలాగే ముందు చెప్పుకున్నట్టు మిగతా బ్యాట్స్మెన్ అందరూ కూడా ఆల్రెడీ సెట్ అయి ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ఆర్ టీం ఇప్పటివరకు తమ బ్యాటింగ్లో పెద్దగా మార్పులు చేయలేదు. స్టార్టింగ్ నుండి ఇప్పటివరకు చూసుకుంటే ఆల్మోస్ట్ ఒకే లైనప్తో వెళ్తున్నారు. అండ్ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ ప్లేయర్స్ ఎంత కన్సిస్టెంట్గా ఆడుతున్నారు అనేది. ఇక బౌలింగ్లో చూసుకున్న ఆర్ఆర్ టీం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మెయిన్లీ సందీప్ శర్మ ఇంజరీ నుంచి కంబ్యాక్ ఇచ్చిన తర్వాత ఒక రెవల్యూషన్లా తయారయ్యాడు. ప్రతి మ్యాచ్లో కూడా వికెట్స్ తీస్తున్నాడు, అలాగే పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ అతనితో అలాంటి పవర్ ప్లే స్పెషలిస్ట్గా బౌల్ట్ ఉన్నాడు. సో పవర్ ప్లేలో మరోసారి వీళ్ళిద్దరూ చాలా కీ రోల్ ప్లే చేసే అవకాశాలు ఉన్నాయి. మెయిన్లీ ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ కనుక తొందరగా వచ్చేయగలిగితే ఈజీగా మ్యాచ్ని గెలుస్తారు. ఇక వీళ్ళతో పాటు అశ్విన్, చాహల్ మరి ఆవేష్ ఖాన్ ముగ్గురు కూడా కొంతవరకు బాగానే బౌలింగ్ చేస్తున్నారు. మిగతా ఇద్దరు అంత కన్సిస్టెంట్గా వేయలేకపోతున్నా చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఎస్పెషల్లీ ఈ మ్యాచ్లో చాహల్ మరి అశ్విన్ కీ రోల్ ప్లే చేసే అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు కాబట్టి అశ్విన్ పవర్ ప్లేలో బౌలింగ్ చేసిన మనం మ్యాచ్ చేరుకోవడం అవసరం లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే ఆర్ఆర్ టీం ఎస్ఆర్హెచ్ టీం కంటే అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ ఈ మ్యాచ్ కోసం అయితే వాళ్ళు ప్లేయింగ్ లెవెన్లో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. తమ లాస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ లెవెన్తోనే ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ అవుతారు. ఇక ఈ మ్యాచ్లో గెలవాలంటే ముందు చెప్పినట్టు ఎస్ఆర్హెచ్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి. వాళ్ళు చేస్తే మ్యాచ్ గెలవాలంటే చాలా కష్టం. మెయిన్లీ సెకండ్ హాఫ్లో పిచ్ స్లోగా మారితే మాత్రం ఖచ్చితంగా ఆర్ఆర్ స్పిన్నర్స్ గేమ్ని మొత్తం తీసుకెళ్లిపోతారు. చూడాలి మరి వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయిన ఎస్ఆర్హెచ్ టీం ఈ మ్యాచ్లో టేబుల్ టాపర్స్ని సైలెంట్ చేస్తారా లేకపోతే వాళ్ళే సైలెంట్ అవుతారా అనేది.